జీవితంలో కష్ట సుఖం, లాభం నష్టం, జయము అపజయము, మానము అపమానము ఇవన్నీ వస్తూనే ఉంటాయి. మనము ఈ రెండిటిలో కూడా ఎలా మన మనో నిగ్రహంతో ఉండాలి అని మనం నేర్చుకోవాలి. అది రాముడు ఆచరించి చూపించారు. గొప్ప వ్యక్తిత్వం. మీరు చూడండి, కేవలం లక్ష్మణుడు కాదండి, భరతుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కూడా రాముణ్ణే రాజ్యం పైన కూర్చోబెట్టాలి అని. ఇక్కడ చూడండి, ఈ ప్రపంచంలో గొడవలు ఎందుకు అవుతాయి అని అంటే, నాకు రాజ్యం కావాలి, నాకు రాజ్యం కావాలి, నాకు ఆస్తి కావాలంటే నాకు ఆస్తి కావాలని, నాకెక్కువ కావాలంటే నాకెక్కువ కావాలని ఒక్క తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన వాళ్ళే కొట్లాటలు పెట్టుకొని ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకోకుండా ఎన్ని విభేదాలు చూస్తామండి మనం ఈ ప్రపంచంలో. మీ అన్నయ్య ఉన్నాడా అంటే ఉన్నాడులే, కానీ చచ్చిపోయినట్టే. ఎందుకు అని అంటే మాకు ఆస్తి విషయాలలో విభేదాలు వచ్చాయి. ఎంత బాధేస్తుందో మాకు అలాంటి మాటలు విన్నప్పుడు. ఒక తల్లి గర్భము నుండి వచ్చే ఇద్దరే డబ్బుల కోసం కొట్లాడుకునే ఈ కాలంలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఏమీ సొంత తల్లి పిల్లలు కాదండి. వాళ్ళందరూ ఒక రకంగా చూస్తే కజిన్స్ లాంటి వాళ్ళు అనుకోండి. ఒక తల్లికి పుట్టకపోయినా సరే అందరికి రాముడు అంటే అంత ప్రేమ.